ఎలక్షన్లన్నీ ఒడిచినాయి, గెలిచినాము, అయిపోయింది, మళ్ళా 5 ఏళ్లకు చూసుకుందాంలే అన్నట్టు గాలికి ఈడ్చి పెడితే పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు ఇప్పుడు. అందుకే ఏ సర్కార్ అయినా సరే సీట్ల కూర్చున్న తొలుత రోజు నుంచే పని చాలు చేస్తుర్రు. ఇచ్చేటి అన్ని ఇస్తాం, చెప్పిన అన్ని చేస్తాం, ఎవ్వర్లేం ఫికర్ చేయొద్దు అని ఎక్కడికి పోయినా పబ్లిక్ కు దయనం చెప్తుర్రు అన్నట్టు. ఇగో ఏపీలో ఈసారి ఓ రోజు ముందుగానే పంచిపెట్టిర్రు పింఛన్లు. ఈసారి పైలి కొత్త ఏడాదిలో వచ్చింది కాబట్టి అందరూ దావతులు చేసుకొని అలసిపోయి ఉంటారు కాబట్టి ఏపీలో పబ్లిక్ కు ఓ రోజు ముందుగానే పింఛన్లు పంచి పెట్టిండ్రు సర్కార్ వాళ్ళు. లెక్కకైతే ఎప్పటికీ 1వ తారీఖు రాగానే సీఎం చంద్రబాబు సారు ఏదో ఒక ఊరికి పోయి తన చేతుల మీదకించి పింఛన్లు పంచి పెట్టేది. కానీ ఈసారి సారు ఇంటితో కలిసి బయట దేశం పోయిండు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులే ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచి పెట్టిండ్రు. ఇంగిన్ని జాగాల ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. బాపట్ల జిల్లాలో పొద్దుగాలనే కలెక్టర్ సారు వాడలు పట్టుకొని తిరిగిండు. తానే ఇంటింటికి తిరిగి అందరికి పింఛన్ పైసలు ఇప్పించిండు. గిట్లా ఏపీ అంతటా ఓ రోజు ముందుగాలనే పైసలు ముట్టినాయి. ఇంకెవరికన్నా బాకీ ఉంటే 2వ తారీఖు నాడు ఇవ్వాలని ముందే చెప్పిండ్రు. ఏమైనా కొత్త ఏడాది ముంగట అందరి చేతులలో పైసలు పెట్టిండ్రు, మోకాలు కలకలలాటట్టు చేసిండ్రు అనుకుంటారట పబ్లిక్. ఈ ఒక్కసారి కాదు, ఎప్పుడైనా సరే 1వ తారీఖు సెలవు దినం వస్తే ఆ ముందు రోజే పింఛన్లు పంచిపెట్టే ఎగురని చేస్తుండ్రు. అందుకే సర్కారు వాళ్ళ పనితీరును తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్.